ఒక లైక్తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి సింపుల్గా హోలీ ఎడిట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఛానల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఛానల్ పేరే ద అమోల్ రైడర్. సో ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్ PNGs లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ ఆర్ PNG పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ చాలా ఈజీ కూడా. సో ఫస్ట్ HD పిక్ అనేది తీసుకోండి. సో ఈ HD పిక్ దేనికి యూజ్ అవుతుంది అంటే టోటల్ పిక్కి క్లారిటీ ఉండడానికి యూజ్ అవుతుంది. సో అందుకే నేను ఇది ప్రతిసారి చెప్తా ఉన్నాను. సో పక్కా మిస్ చేయొద్దు. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది HD బ్యాక్గ్రౌండ్ కాబట్టి టోటల్గా ఫిల్ అయిపోయింది. ఒకవేళ ఇది మీరు నార్మల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారంటే అది ఓన్లీ కొంచెం పార్ట్ వరకు మాత్రమే వస్తుంది. సో అందుకే నేను HD పిక్ కంపల్సరీ పెట్టేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. అంటే నేను చెప్పింది అది ఎందుకు పెట్టాలో అర్థం కాకపోతే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేనైతే దీన్ని ఏమంటారు, ఈ ఫ్లాగ్ PNG తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇట్లా పెట్టేసేస్తున్నాను. ఒక ఎండ్ అటు సైడు, ఒక ఎండ్ ఇటు సైడు. సో చూడండి, ఇట్లా పెట్టేశాను, పర్ఫెక్ట్గా పెట్టేసాయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి ఒక 20% బ్లర్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఈ చెట్టు PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది ఫస్ట్ కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసి జస్ట్ ఈ గుడి పక్కన నుంచి ఇట్లా రావాలి. సో సరిగ్గా చూడండి, గుడి పక్కన నుంచి ఇట్లా వచ్చేసి పైన కొంచెం ఇలా వచ్చేసేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం ఇంకా హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంక్రీజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. ఇది కూడా ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్లో 10% బ్లర్ చేసేస్తున్నా. ఇది ఓన్లీ 10%. ఇందాక ఫ్లాగ్స్ 20% అయితే ఇది ఓన్లీ 10%. ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్ ఇవి అన్నీ కూడా నేను మర్జ్ డౌన్ బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్జ్ డౌన్ చేశాను. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఫస్ట్ నేను PNG కొంచెం కిందలో కట్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు సైజ్ ఎంత కావాలో నేను అంత అయితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో నాకు ఈ సైజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం రొటేట్ చేసేస్తున్నా ప్రాపర్గా ఉండడం కోసం. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇది ప్రాపర్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో మొహానికి ఏంటంటే మనం కలర్స్ అయితే యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఈ కలర్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేను సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇది ఇక్కడ పెట్టేసేస్తున్నాను. సో సరిగ్గా చూడండి, ఇక్కడ పెట్టేసి కొంచెం ఇట్లా రొటేట్ చేసేసి కొంచెం ఇట్లా బాడీ మీద కొంచెం చేతి మీద కొంచెం షర్ట్ మీద కొంచెం వచ్చేటట్టు చూసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. బట్ ఇది ప్రాపర్గా అనిపించాలంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో గ్రీన్ అంతా పోతుంది, ఓన్లీ పింక్ మాత్రమే కొంచెం కనిపిస్తుంది, సరిపోతుంది. లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో సేమ్ PNG మళ్ళీ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసి ఇది కొంచెం రొటేట్ చేసుకొని ఇది వచ్చేసి నేను ఇట్లా మొహం మీద ఇట్లా పెట్టేసేస్తున్నా.
సో ఇట్లా బొట్టు పెట్టే దగ్గర ప్లేస్లో నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం లుకింగ్ బాగుంటుంది ఫేస్ పైన. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకున్న, సో ఇక్కడనే ఉంటుంది సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్. కిందిది గ్రీన్ కలర్ నేను ఎరేజ్ చేశాను. సో గ్రీన్ కలర్ది ఎరేజ్ చేసేసిన తర్వాత ఇది కూడా న్యాచురల్గా అనిపించాలి కాబట్టి లేయర్ సింబల్ నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ పిఎన్జీ తీసుకొని క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు నేను కొంచెం ఇట్లా రొటేట్ చేసేసి ఇది కొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేసేసి ఇది నేను వచ్చేసి చెంప మీద పెట్టేసేస్తున్నా, సో చీక్స్ మీద. సో కొంచెం సైజ్ తగ్గించేసి సో ఇక్కడ పెట్టేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు నేను పింక్ కలర్ ఎరేజ్ చేసేస్తున్నా, ఓన్లీ గ్రీన్ కలర్ ఉంచేసేస్తున్నాను. అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. ఇంకా కొంచెం నేను ఇట్లా ఇటు సైడ్కి అనేసేస్తా. అండ్ ఇది కొంచెం గ్రీనిష్గా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నాను, సరిపోతుంది. సో ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మొహానికి దీనికి అంతా కలర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కింద స్మోక్తోని కలర్ వచ్చేటట్టు చూస్తాం. సో ఆ స్మోక్ కలర్ ఇక్కడ నేను యాడ్ చేసేసాను. సో చాలా సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా మిగిలిపోయింది, ఏమేమి ఉన్నాయో అవి చూసుకోండి. సో దీనికి మన పిఎన్జీకి బ్యాక్గ్రౌండ్కి మధ్యలో ఒక లైట్ పిఎన్జీ ఉండాలి. సో అది నేను యాడ్ చేసేస్తా. ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో లైట్ పిఎన్జీ మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ తీసుకోండి. ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ సింబల్ నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. ఇప్పుడు యాడ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం నేను సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో ఇంకా చూడండి ఇంకొకటి మనకు మిగిలిపోయింది ఏంటంటే దాన్ని ఏమంటారు, హ్యాపీ హోలీ అనే పిఎన్జీ. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నాను, లైట్ పిఎన్జీ. అండ్ ఇప్పుడు హ్యాపీ హోలీ పిఎన్జీ, హ్యాపీ హోలీ పిఎన్జీ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది పైకి ఇలా పెట్టేసి పర్ఫెక్ట్ మిడిల్లో పెట్టేసేయండి. కొంచెం నేను సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా ఇట్లాగా. మీరు కావాలంటే కింద కూడా పెట్టేసుకోవచ్చు, బట్ పైనే బాగుంటుంది. ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే మనము కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను పిక్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా, సో దట్ ఇంకా క్వాలిటీ పెంచుకుందామని. సో పిక్ అనేది లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 89-100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి మొహం మీద ఉన్న కలర్స్ కూడా మనకు కొంచెం బ్రైటిష్గా అయిపోతాయి. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తున్నాను, అప్ టు 67 ఆర్ 70% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో దట్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కూడా నేను ఇంక్రీజ్ చేసేస్తున్నాను, అప్ టు 70%. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెక్స్చర్ నేను ఆల్మోస్ట్ 50% పెట్టేసేస్తున్నా, 50% ఈజ్ మోర్ ఎనఫ్. అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాను, అప్ టు 14%. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా, మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు ఎందుకంటే కలర్స్ మొత్తం పోతుంది. అండ్ ఫెదర్ ఫుల్గా 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో మీరు కావాలంటే క్లారిటీ పెంచేసుకోవాలంటే పెంచేసుకోవచ్చు, బట్ బ్లాక్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. బట్ నేనైతే టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో టెక్స్చర్ 80% పెట్టేసి క్లారిటీ 20%, విగ్నెట్ -90% అండ్ ఫెదర్ 100%. సో ఇప్పుడు చూడండి పిక్ చాలా బాగా వచ్చేసింది. ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది. సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది, ఎక్కడ కూడా
అస్సలు బ్లర్ అవ్వలేదు అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.